నమస్తే. ఇవాళ మేము చూపించబోయేది హాట్ గవ్వలు. చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్. మన కృష్ణా సిహెచ్వి ఛానల్ ఇప్పుడు సునీత కుకరీ షో అయింది. నేను సునీత. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మైదా పిండి ఇలా జల్లించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకోవాలి. మూకుడులో కొంచెం నెయ్యి లేదా నూనె వేడెక్కేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. నెక్స్ట్ కొంచెం వంట సోడా వేయాలి మైదా పిండిలో. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం. వేడి చేసిన నూనె లేదా నెయ్యి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. వాము అరుగుదల కోసం వాడుతున్నాము. సో వాము యాడ్ చేసుకున్నాక ఒకసారి కలపాలి. కలిపాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి గుల్లదనం కోసం. గవ్వలు గుల్లగా కరకరలా ఆడాలి కాబట్టి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసుకున్నాక మా దగ్గర గవ్వల చెక్క ఉందండి, అది యూజ్ చేస్తున్నాము. గవ్వల చెక్కకి ఇలా నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గవ్వల చెక్క మీద. వీడియోలో చూస్తున్న విధంగా ట్రై చేయండి. అలా అన్నీ రెడీ చేసేసుకుని ప్లేట్లో పెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసుకున్న గవ్వలన్నీ ఇందులో వేసేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగిచ్చేసుకోవాలి. అంతే, హాట్ గవ్వలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. సునీత కుకరీ షో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.